బాక్సులు బదులు కొడితే చాలా మంచిది. యా సరే, ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పాత పద్ధతినే కొనసాగిస్తున్నారా? వెంకయ్య నాయుడు గారి సలహా బాబు పాటించడం లేదా? ఇది బాగా ట్రోల్ అవుతున్న అంశం. యా బాబు మారాడు అనేది చాలా స్పష్టం. ఈ మధ్య కూడా ఆయన ఎక్కడో సభలో నేను మారానని చెప్తున్నారు, కానీ అంత తేలిగ్గా మారడేమో అనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం మనం ఇంకా తోడేళ్ళు వాళ్ళ ముచ్చట్లప్పటికి ఒక దశ అయిపోయింది, రెండో దశలో వీళ్ళందరూ కూడా మాట్లాడారు. వెంకయ్య నాయుడు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు చాలా మంచి ముందు చూపున్న వ్యక్తి, పరిపాలన దక్షుడు, వీటిలో ఏం సందేహం లేదు, అభ్యుదయ కాముకుడు కూడా, అంటే పనులు బాగా. కానీ ఆయన దగ్గర ఒకటే తప్పు ఉంది, మనం ఎంత ఏది మన పరిధిలో ఉందో అది కాకుండా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అతనికంటే వయసులో నేను కొంచెం కొద్దిగా పెద్దవాడిని కాబట్టి నేను చెప్తున్నాను, మనము ఏం చేయాలో ఎంత మన పరిధి ఉందో అది చేయండి, అంతకుమించి చాలా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు అన్నారు. అంటే ఈ చెప్పడం అన్నది సానుకూల దిశలో వెంకయ్య నాయుడు చెప్పడానికి దానికి చెప్పినా దాన్ని నిజంగా అంతరార్థం ఏంటంటే అవాస్తవికమైన ఆలోచనలు, ఆచరణ సాధ్యం కానివి, లేకపోతే మనకు అందుబాటులో లేనివి, వాటి వల్ల ఉపయోగం ఏంటి అని దాదాపు రాష్ట్రపతి పదవికి వెళ్ళి అంగుళం దూరంలో ఆగిపోయినటువంటి అనుభవజ్ఞుడుగా వెంకయ్య నాయుడు గారి సలహా విషయంలో మనం అంటే అవాస్తవికంగా ఉంటారని దాన్ని ఆయన కూడా ముసిముసి నవ్వులు ఇదంతా అయింది. దీనికి ఒకటే ఉదాహరణ, ఎక్కువ అక్కర్లేదు. ఒక 5 ఏళ్ల పాటు సమస్యలతో సతమతమై మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి 2047 గురించి మాట్లాడుతున్నాడు. 2024లో ముఖ్యమంత్రి దేని గురించి మాట్లాడాలని వచ్చింది కూడా మేలోనో ఎప్పుడు జూన్లో, అయితే ఇంకా ఈ ఇయర్ పూర్తి కాలేదు, 2029 వరకు ఉంది. అంటే అది ఒక ఎత్తుగడగా చేస్తారా అది మనకు తెలియదు. నేను 2020 విజన్ 2020 తెచ్చాను, అది అర్థం కాలేదు, ఇవన్నీ చెప్తారు. ఇంకోటి కూడా అంటున్నారు నిన్న. ఇప్పుడు మీ ప్రశ్నకు ఆధారం ఎక్కడ వస్తుందంటే, ఉదయమేమో ఈ తోడేలుడు పుస్తకం కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం ది గ్రేట్ అర్న్ ఆఫ్ ది నేషన్ వాంట్ టు నో అని అరుస్తుంటాడు కదా. సో నేషన్ వాంట్ టు నో అని ఆయన అడిగాడు, వాట్ హ్యావ్ యూ లర్న్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని. అసలు మోడీ నేను సమానమే అన్న స్థాయిలో చంద్రబాబు నాయుడు అంతకంటే నేనే సీనియర్ను అనే పద్ధతిలో మాట్లాడేవాడు. నాతోనే ఒకసారి ఏదో మీడియా మీటింగ్లో అందరితో ఎడిటర్స్ మీటింగ్లో అన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ఆయన నేను మోడీ దగ్గర చాలా నేర్చుకున్నాను, ముఖ్యంగా ఎన్నికల్లో గెలుస్తూనే ఉండాలి అనేది మోడీ దగ్గర నేర్చుకున్నారట. 40 ఏళ్ళ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలుస్తూనే ఉండాలి అన్నది మోడీ దగ్గర నేర్చుకున్నాను. రెండోది, మనం చేస్తే చాలదు, దాన్ని ప్రజలకు చెప్పగలగాలి, ప్రజలకు చెప్పడం, ప్రజలకు చేరువ కావడం చాలా అవసరం అని. మూడోది, నేను అభివృద్ధిలోనే ఉండిపోయి ప్రజలకు దూరం అయిపోయాను, ఏం చెప్పినా ప్రజలకు దూరం అయ్యానని ఒక ప్రాథమిక సత్యాన్ని అయితే గ్రహిస్తున్నారు. రెండో పెద్ద మాట ఏమన్నారంటే, 2004లో నేను గెలిచుంటే హైదరాబాదు లేదా పరిస్థితులు మరోలా ఉండేవి అని. ఇదేంటండి 2004 తర్వాత హైదరాబాద్ అభివృద్ధి కాలేదు అని ఇంతవరకు మనం ఎక్కడన్నా విన్నామా? ప్రజాస్వామ్యంలో ఇదే సమస్య. గతసారి నేను గెలవలేదు కాబట్టి రాష్ట్రం ధ్వంసమైంది, 2004లో నేను గెలవాలంటే రాజశేఖర రెడ్డి గెలవకుండా చంద్రబాబు మళ్ళీ గెలిచి ఉండాలా? ఎందుకు ఇవన్నీ మాట్లాడతారో తెలీదు. ఇక వీటన్నింటినీ మించింది 2047 విజన్ అంట, దాని గురించి మోదీకి చెప్పారంట, అప్పుడు దేశం ఇలా ఉంటుందంట. ఒకవైపు అమెరికా నుంచి మన వాళ్ళని తరిమేస్తున్నారు, ఉద్యోగాలు ఎక్కడ చూసుకోవాలి, స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోతూ ఉంది, నానా సమస్యలతో కొద్దిగా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మోడీతో తన స్నేహ సంబంధాలు పాటించితే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ చాలా అద్భుతంగా ఉంది దేశం. ఇది కూడా నేను ఇదే వద్దన్నాడు వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారికి మోడీ గురించి కూడా బాగా తెలుసు, చంద్రబాబు గురించే కాదు మోదీ గురించి కూడా బాగా తెలుసు అని చెప్పొచ్చు మనం. ఇంకోటి కూడా అంటున్నారు అందరూ కూడా, మోదీ చాలా ఒక విధంగా కక్ష కట్టినట్టుగా తను అనుకున్నదే చేస్తాడన్నది బీజేపీ వాళ్ళు కూడా చెప్తారు. కానీ చంద్రబాబు గారు అంటున్నారు కదా, బాగా బ్రాడ్గా ఆలోచిస్తాడు, విజయం సాధించినా కానీ విజయం సాధించిన వినమ్రంగా ఉండడం ఎలాగో ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనుకుంటాను వెంకయ్య నాయుడు సలహాను ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు డిస్ప్రూవ్ తోసిపుచ్చుతున్నాడు. ఆయన ధోరణి మారదేమో అని మనకు ఇవన్నీ మాట్లాడినప్పుడు చూస్తే మటుకు అనిపిస్తుంది. ఇంకోటేమో అంతకంతకు ఆయన ఎన్డీఏ ఫ్రేమ్లో, మోదీ ఫ్రేమ్లో ఆయన కూరుకుపోతున్నాడు.
అర్నబ్ గోస్వామితో మాట్లాడింది. అర్నబ్ గోస్వామి ఖచ్చితంగా హిస్ మాస్టర్స్ వాయిస్ లాగా మాట్లాడతాడని, హిస్ మోడీస్ వాయిస్, అది అందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళి ఆ స్థాయిలో ఆయన మెప్పించారంటే ఇక మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఆయన అర్నబ్ గోస్వామి సలహా వింటున్నాడు, వెంకయ్య నాయుడు సలహా వినడం లేదని నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మటుకు అనిపించింది. అదే కాకుండా సందర్భం వచ్చింది కాబట్టి ఢిల్లీలో ఆయన వరుసగా చాలామంది మంత్రులను కలుసుకున్నారు, ఆ నివేదికలు కూడా ఇచ్చారు. కానీ కీలకమైన అంశం ఎక్కడ వచ్చిందంటే ఆంధ్ర తెలంగాణ నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం. రేవంత్ రెడ్డి తనకు చాలా సన్నిహితుడు, తన నీడలో పెరిగిన వాడైనప్పటికీ వేరే పార్టీ తరఫున వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆయన ప్రభుత్వం ఒక వైఖరి తీసుకుంది. రేవంత్ రెడ్డి అలాగే ఆ సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక నివేదిక ఇచ్చారు కేంద్రానికి. ఏమని అంటే తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొత్త ప్రాజెక్టులు వేటికి మీరు అనుమతి ఇవ్వకండి అని. చంద్రబాబు నాయుడు ఆ పుస్తక సభలో అంతకుముందు ఎమ్మెల్సీల విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ లోయర్ రైపేరియన్ స్టేట్, దిగువ రాష్ట్రం, నీళ్ళన్నీ బంగాళాఖాతంలో కలిసిపోయే వాటిని మేము తీసుకుంటే అభ్యంతరం ఏంటి, గోదావరి మీద ఎన్ని ప్రాజెక్టులు మీరు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ మేము పోలవరం నుంచి వరద నీరో ఇంకొకటో తీసిపోతే మీకేంటి అభ్యంతరం అని ఈయన ఒక మాట అన్నాడు. రేవంత్ రెడ్డి దానికి చాలా సూటిగా చెప్పిన సమాధానం చంద్రబాబుకే సమాధానం. ఏమంటే తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కావాలి, పూర్తి అయిన తర్వాత ఏవి మిగులు నీళ్ళు ఉంటాయి, వరద నీళ్ళు ఏవి ఉంటాయి అప్పుడు తేలాలి. కానీ తెలంగాణ ప్రాజెక్టులు వాటికి అనుమతులు ఇవ్వకుండా వీళ్ళ ఆగుతూ నత్తనడక నడుస్తుంటే మీరు కింద కట్టేసుకుంటే ఎలా కుదురుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి అయ్యే వరకు కృష్ణా గోదావరి మీద కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదు అనే ఒక ప్రతిపాదన ఆయన తెచ్చారు. అదే కేంద్రానికి కూడా చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ కోణంలో చాలా తీవ్రమైన విషయం అవుతుంది. మీరు ఎప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటారన్నది మీ మీద, మీ కేంద్రం ఇచ్చే అనుమతుల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి పూర్తయ్యి అప్పుడు మిగులు నీళ్ళు ఎన్నో తేలే వరకు కింద కట్టుకోకూడదంటే కింద కూడా చాలా అవసరాలు వస్తుంటాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు అందుకే తెలంగాణ ఆంధ్ర రేవంత్ రెడ్డి ఈ మాటలు ఏమీ అనకుండా తెలుగు జాతి మొత్తానికి సంబంధించి నేను ఆలోచిస్తూ ఉంటాను, ఈ ప్రాజెక్టులకు నీళ్లు వృధా తీసుకుంటే అందరికీ చాలా మంచిదే, గోదావరి మీద మీరు ఎన్ని కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అన్నాడు. రేవంత్ రెడ్డి మూడో మాట ఏమన్నారంటే ఎన్డీఏ మీదే కదా, మీరు తొందరగా మాకు అనుమతులు ఇప్పించండి, మేము పూర్తి చేసుకుంటాం, అప్పుడు మీరు చేసుకోవచ్చని. ఆయన వ్యూహాత్మకంగా మీరు ఎన్డీఏ తరఫున ఉన్నారు, ఎన్డీఏ తరఫున ఇవి తీసుకురండి అని కూడా అంటున్నారు. మరి నిజంగా ఎన్డీఏ ముఖ్య భాగస్వామిగా ఇవి తీసుకొని వస్తారో మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. అవన్నీ నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ప్రస్తావనకు వచ్చాయి. కానీ అన్నింటినీ మించి చంద్రబాబు మటుకు ప్రస్తుతానికి ఏపీ తెలంగాణ వేటికంటే మోదీ ప్రసన్నహ అన్నదానికి అత్యధిక ప్రాధాన్యత, అది కూడా త్రూ అర్నబ్ గోస్వామి, అది సంగతి. సరే ఏంటి వివేక హత్యకి సంబంధించి ప్రధాన సాక్షి రంగన్న మృతి, ఇదంతా సినిమా